నాది బ్యాంక్ అకౌంట్ హోల్డ్లో పడిపోయింది కదా, దాన్ని నేనే ఓపెన్ చేసుకున్నా. ఎట్టంటే బండ్లోకి వచ్చి కూర్చొని ఈవు బానింది, ఎదురు ఈవు అంటుంది అనుకున్నా. నా పరిస్థితి చూస్తా అంటే ఒక సామెత గుర్తుకొచ్చింది. ఖుదా ఏదో హిందీలో ఉంది, ఖుదా హ్యాతో ఏదో సంథింగ్. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయినాయి. నా అకౌంట్లో వేసుకోకుండా అకౌంట్ వేరే వాళ్ళకి కూడా వేసా. ఇప్పుడే ఒక వీడియో చూసిన, ఎవరికైనా పొరపాటున మనం డబ్బులు వేస్తే చూస్తా 24 గంటల లోపల కొట్టేయచ్చంట. చూస్తా. మా మేడం ఇప్పుడే కదా లవలు పోయిందా, వచ్చి మా మేడం తీసుకుంది గిన్నెలు. లేదు లేదు ఇక ఫ్రెష్గా ఇచ్చినారు, కప్షా కాదు. బండ్లో కూర్చొని బా పిర్రలు నొప్పి పిర్రలు. వద్దాం ఏమంటాడు. భాయ్ సాబ్ క్యాలే. ఇది వేడిగా ఉన్నది, ఇప్పుడు వేసినారంటే కడుపులో భలే ఉంటుంది. దిస్ 2 కుబూస్ అది అదో ఇట్నే హాఫ్ అన్ నా పానం ఉండదు, ఒక్కరోజు అయ్యాలా. తౌఫిక్ భాయ్ నమస్తే, అందరికీ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వెల్కమ్ టు ఈరోజు వ్లాగ్. నాది బ్యాంక్ అకౌంట్ హోల్డ్లో పడిపోయింది కదా, దాన్ని నేనే ఓపెన్ చేసుకున్నా. ఎట్టంటే మా మేడం అదే 300 చిల్లర ఎంత వేసింది కదా, 316 రియాల్లో. దాంట్లో ఒక 100 రియాల్లో నేను ఒకసారి ఇండియాకి ట్రై చేద్దామని చెప్పి ట్రై చేసిన, పడింది. మొత్తానికి బ్యాంక్ అకౌంట్ అయితే ఓపెన్ అయిపోయింది. దానికి ఆ బ్యాంక్ అడిగి అది ఇది చేసి మళ్ళీ తౌఫీక్ భాయ్ అడిగి అబ్బా పెద్ద పంచాయతీ చేసి మళ్ళీ ఎస్టీసీ బ్యాంక్ ఉందా ఇంకేం చెప్పి మా మేడం ఎస్టీసీ బ్యాంకు ఆల్రెడీ నాకు ఉంది, దాన్ని మళ్ళీ అదే నా పేరు ఇంకేమంటారు నా బ్యాంక్ అకౌంట్ అవన్నీ తీసుకుంది ఎస్టీసీది. ఇప్పుడు అవసరం లే, అది క్విక్ పే అయితే ఓపెన్ అయిపోయింది. దాంట్లో ఎట్లా అంటే 2 నెలలకి 3 నెలలకి కనీసము మనం డబ్బులు అయితే మన దేశానికి అయితే పంపించుకోవాలి, లేకపోతే దాన్ని హోల్డ్లో పెట్టేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఆదాయం కావాలి కదా, సో అందుకోసం అయితే హోల్డ్లో పెట్టేసినారు. నేను ఒక 100 రియాలు అయితే పంపించిన, 100 రియాలకే 16 రియాలు వాళ్ళకి కమిషన్ అయితే పోయింది. మా మేడం రాత్రి మళ్ళీ వాళ్ళిద్దరు కూడా చేసేవి ఇంక వాళ్ళ ఫోన్లలో కూడా అని చెప్పి వాళ్ళిద్దరికి కూడా రాత్రి చేసేసిన. ఆ స్టాండ్ బిగిస్తానే ఇంకా వాళ్ళిద్దరు బ్యాంక్ అకౌంట్లు కూడా చేపించేసిన. మా మేడం షాక్, నువ్వెట చేసుకున్నావు వెంకీ అని. ఎటో గెలికినా మేడం, అట్ట గెలికినా ఇండియా పంపించిన డబ్బులు అంటే వాళ్ళు బ్యాంక్ వాళ్ళు చెప్పలేదా నీకు డబ్బులు ఇండియాకి పంపించుకోకపోతే హోల్డ్లో పెడతామని? అంటే ఎందుకు చెప్తారు వాళ్ళు, చెప్పలే మేడం అని చెప్పిన. అటు చెప్తారు, నువ్వు పంపించుకోకపోతే మేము హోల్డ్లో పెడతాం, మాకు ఆదాయం కావాలి కదా అని చెప్పరు కదా. అదేం పెద్ద బ్రహ్మ విద్య అయితే కాదు, నేను కూడా ఒకసారి ట్రై చేద్దామని చెప్పి ట్రై చేసిన, అది పడింది అంతే. సో మీరు కూడా సౌదీలో ఉంటే క్విక్ పే వాడుతూ ఉంటే ఖచ్చితంగా దాన్ని అయితే 2 నెలలకు ఒకసారి నా ఇండియాకి అయితే డబ్బులు అయితే పంపించుకోండి, లేకపోతే హోల్డ్లో పెట్టేస్తారు. హోల్డ్లో పెట్టినా ఏం కాదు, ఆన్ ది స్పాట్ మీరు అక్కడి నుంచే ఎక్కడైతే మీకు హోల్డ్ పడిపోయిందో అక్కడి నుంచే మీ బ్యాంకులో డబ్బులు ఉంటే ఒక 100 రియాలు ఇండియా పంపించినారంటే మీరు ఆన్ ది స్పాట్ అప్పుడే ఓపెన్ అయిపోతుంది. నాకు తెలియక నేను బ్యాంక్కి ఆడికి తిరిగిన అంతే. మళ్ళీ రాత్రి మా మేడం అయితే ఏదో మా భార్య నెంబరు మా భార్య పేరు అవన్నీ కూడా అడిగింది. ఎందుకు మేడం అంటే మనకి 2 years కాంట్రాక్ట్ కదా మీరు ఇక్కడ, సో ఏదో లింక్ పంపిస్తాను, మీ భార్య పేరు కూడా ఉండాలా దాంట్లో, అది ఇదని. అవునా మేడం అని ఇచ్చిన, నెంబర్ ఇచ్చిన, పేరు కూడా చెప్పిన. కానీ ఏం లింక్ అయితే రాలా. నేనైతే ఇంటికి ఫోన్ చేసి కనుక్కుని ఏం లింక్ ఏం రాలేదని. ఏందో కొత్త రూల్స్ ఏం ఎవరికి అర్థమవుతాయి. ఇక తౌఫిక్ భాయ్ వాళ్ళని కూడా అడిగిందంట. తౌఫిక్ భాయ్ వచ్చి వాళ్ళ ఫాదర్ నేమ్ ఇచ్చాడంట. నన్నైతే మా మేడం మా వైఫ్ నేము మా వైఫ్ పేరు అవి అడిగింది. వీళ్ళు ఏంద్రా అంటే అన్ని రూల్స్ బాగా పాటియాలా లేకపోతే ఇబ్బంది అంటారు. సో ఇక్కడ కొత్త రూల్స్ వస్తూ ఉన్నాయి, వీళ్ళు దాన్ని పాటిస్తూ ఉన్నారు అంతే. టైం 12 అయింది, మేడం బండి స్టార్ట్ చేయమైంది. ఈరోజు కూడా పని మనిషికి అది వంట చేస్తానికి పోతాం అనుకున్నా, కానీ ఈరోజు పోలా. నిన్నటితో లాస్ట్ అంట. నిన్న చెప్పింది నిన్ననే లాస్ట్ అని, కానీ మేడం ఏమో ఈరోజు కూడా పోవాలనింది, ఇప్పుడేమో పోలా. మేడం అయితే సలూన్కి వచ్చింది, ఎస్పిఎల్ సలూను. లీవ్ ఈవ్ అంట. బండ్లోకి వచ్చి కూర్చొని ఈవ్ బానింది, ఎదురు ఈవ్ అంటుంది అనుకున్నా. మళ్ళీ చూస్తే సుల్తాన్ రోడ్లో ఉండే సలూన్ అనింది.
అప్పుడు ఐడియా వచ్చింది. అవును వచ్చిన. నా పరిస్థితి చూస్తా అంటే ఒక సామెత గుర్తుకొచ్చింది. ఖుదా ఏదో హిందీలో ఉంది. ఖుదా హ్యాతో ఏదో సంథింగ్ గాన్ మారేతో ఏదో ఏదో ఉంది సంథింగ్. అది సామెత అది తప్పుగా అనుకోద్దండి. ఎందుకంటే పొద్దున బ్యాంక్ అకౌంట్లోంచి నా ఇండియాకి డబ్బులు అయితే వేసుకున్నా, అది పని చేసింది నా బ్యాంక్ అకౌంట్ అని చెప్పినా కదా. దాన్ని ఏం చేశానంటే నా అకౌంట్లో వేసుకోకుండా అకౌంట్ వేరే వాళ్ళకి కూడా వేసాను. చూడండి, 2 అంకెలు తప్పు కొట్టినా. ఇక్కడ 0917104 రావాలా. నేనేం చేసిన 04 కొట్టకుండా నెంబర్ కొట్టేసిన. నా అకౌంట్ నెంబర్ చూపిస్తా చూడండి. నా అకౌంట్ నెంబర్ వచ్చి ఇదనమాట. చూసారా, ఇక్కడ 04 రావాలా. నేనేం చేసిన ఆ 04 కొట్టకుండా ఓన్లీ జీరోలు కొట్టేసిన. ఈ జీరోలు కొట్టేసిన 4 సున్నాలు. ఈ 4 సున్నాలు ఇక్కడ ఎన్ని అంకెలు ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 8 16 అంకెలు ఉన్నాయి. 7 ఉన్నాయి. 1 2 3 4 5 6 7 7 14 అంకెలు ఉన్నాయి. అయినా కూడా యాక్సెప్ట్ చేసుకొని డబ్బులు కొడతాన్ని తీసేసుకునింది. అది నెంబర్ అంకెలు తక్కువ కొట్టినా కూడా తీసుకునిందంటే ఏమో నాకైతే తెలియదు. ఒకవేళ రిటర్న్ ఏమైనా రావచ్చేమో. కానీ నాకు తెలిసిన ఒక అబ్బాయి బ్యాంకులో పనిచేస్తాను. ఆ అబ్బాయికి ఫోన్ చేసి, అన్న కొంతమందికి అంకెలు తక్కువ ఉంటాయి, కొంతమందికి అంకెలు ఎక్కువ ఉంటాయి అన్నాడు. సరే అయిపోయిందే. నిన్న కొట్టినా ఇది ఎంత 116 రియాల్ అనమాట. అంటే 100 రియాలు మంది, 16 రియాలు వాళ్ళకి ట్యాక్స్ అనమాట. 116 రియాలు అయిపోయింది కదా, కొట్టేసినా కదా. సరే ఒకసారి ఫోన్పే చెక్ చేసుకుందాము డబ్బులు వచ్చిందా లేదా అని చెక్ చేస్తే రాలా. మళ్ళీ తర్వాత ఎందుకు రాలబ్బా అని చెప్పి ఇప్పుడు చెక్ చేసిన, ఇప్పుడు కూడా రాలా. మళ్ళీ క్విక్ పేలోకి పోయి చెక్ చేస్తే వాడు అమ్మ జీవితం నెంబర్ తప్పు కొట్టేసిన. సరే నెంబర్ తప్పు కొట్టినా కదా, గమ్మున ఉండొచ్చు కదా. మళ్ళీ ఏం చేసిన, కొద్దిసేపటికి మళ్ళీ ఒకసారి ఒక 10 రియాలు చూద్దాము ఆ నెంబర్కి తీసుకుంటుందా లేదా అని చెప్పి 10 రియాలు కొట్టినా. 10 రియాలు కొడితే ఎట్లా తీసుకుంటాడో, వాళ్ళకి కమిషన్ 16 రియాలు కావాలి కదా. సో దానికి ఏం చేసిన 50 రియాలు కొట్టినా. 50 రియాలు కొడితే ఏమైందంటే ఎడిట్ అని అడిగింది పైన ఆప్షను. అమ్మ ఏదో ఎడిట్ అని అడుగుతుంది కదా అని చెప్పి ఎడిట్ ఆప్షన్ నొక్కిన. ఎడిట్ ఆప్షన్ నొక్కే లోపల 50 రియాలు కొట్టినా కదా. అంతలోపి క్విక్ పేడ్ ఏం చేసినాడంటే ఓటీపీ పంపించాడు. దాన్ని అలో కొట్టేసిన. అలో కొడితేనే మళ్ళీ 50 రియాలు మళ్ళీ వాళ్ళ కమిషను 16 రియాలు. సో 2 మొత్తానికి ఇదనమాట అకౌంట్. ఈ అకౌంట్కి అయితే డబ్బులు అయితే పడిపోయింది. అన్నీ బాగా కొట్టినా, పేరు, బ్యాంక్, బ్రాంచ్ అన్నీ బాగా కొట్టినా, రాజంపేట అన్నీ బాగా కొట్టినా. కానీ నెంబర్ మాత్రము వేరే వాళ్ళతో ఫోన్లో మాట్లాడుతా ఉన్నా, నెంబర్ తప్పు కొట్టేసిన. సరే 116 రియాలు పోతే పోయింది అనుకున్నా. మళ్ళీ పొద్దున అదే సామెత అంటారు చూడు, ఆ సామెత మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఆ సామెత అయిపోయింది నా పరిస్థితి. మళ్ళీ 50 రియాలు కొట్టినా. 50 రియాలకు మళ్ళీ 16 రియాలు దానికి కమిషన్ తీసుకున్నారు. మొత్తం ఎంత కొట్టినా అప్పటికి 116, అదొక 66 182 రియాలు. మన ఇండియా డబ్బులు 182 రియాలు, 182. ఇది మొత్తానికి మనకి ఇది బొక్క అనమాట. ఈ నెలలో పోయిన నెల ఏమో ఫైన్ పడింది, ఈ నెల ఏమో ఆ సామెత ప్రకారము నాకు పెద్ద బొక్క పడింది అనమాట. నెంబర్ తప్పు పడింది కదా, చూద్దాము ఏమన్నా రిటర్న్ వస్తుందేమో అని చెప్పి నేను అడిగినా. మెసేజ్ కూడా పెట్టాడు అబ్బాయి. 104 అనే నంబర్ కొట్టావునా? 104 104 కాదు నాయనా, ఆ నెంబరే మిస్ అయింది. 104 అనేది ఫోన్ కూడా చేశాడు అబ్బాయి. రాజా హలో, 104 కాదు, ఆడ 04 మిస్ అయింది. 17104 ఉంది కదా, 04 మిస్ అయింది. చూడు 2 నీకు ఫోటో పెట్టినా కదా, నాది అది. నేనేం చేసిన మళ్ళీ 50 రియాలు కొట్టినా దానికి, ఆ నెంబర్కి. గమ్మన ఉండకంట. మొత్తానికి ఈ నెలలో అయితే 200 రియాలు దగ్గర బొక్క పెట్టుకున్నాను అనమాట.
రాజా హలో చెప్పు రాజా. హలో. ఇప్పుడు మళ్ళా కొట్టినావునా? మళ్ళీ 50 రియాలు కొట్టినా గమ్మున ఉండకంటే అది ఎడిట్ అని అడిగింది. ఆ ఎడిట్ ఆప్షన్ అడిగింది. ఎడిట్ అని కొడితే ఓటీపీ పంపించినాడు. ఓటీపీ పంపిస్తే అలో కొట్టేసిన. అలో కొడితే 50 రియాలు కట్ అయిపోయింది మళ్ళీ. ఇప్పుడు అది రిటర్న్ వస్తుందా రాదానా? ఆ నెంబర్ ఉంటుందా తక్కువ అంకెలో? నాలుగు ఉంటాయి. అబ్బా ఎట్ట చేద్దామ్మా ఇప్పుడు? 4000 చిల్లర బొక్క, 4400. మరి ఇప్పుడు వాళ్ళ అకౌంట్ కూడా ఐడిబిఐ అకౌంటేనా? ఏమో రాజా మనకు తెలియదు. ఆ అకౌంట్ ఎవరితో కూడా తెలియదు. అకౌంట్ కూడా ఏ బ్యాంక్? వాళ్ళ అకౌంట్ ఏదో మనకు తెలియదు. నా అంటే అక్కడ పడుతుంది కదా బ్యాంకు. అవి ఏం పడలా. నేను ఐడిబిఐ అని కొట్టినా తీసుకునింది. డైరెక్ట్ తీసేసుకునింది అంతే. ఇది ఐడిబి నెంబర్ కాదని అడగల వాళ్ళు. డైరెక్ట్ అకౌంట్ యాక్సెప్ట్ చేసుకున్నారు. డబ్బులు కూడా పెరిగేసినారు. అది పడింది ఐడిబిఐ. నేను కొట్టిన ఐడిబిఐ నేను కొట్టినా. వాళ్ళు ఏమి ఇలా ఫస్ట్ బ్యాంకు అడ్రస్ అడిగినారు. బెనిఫిట్ అదే ఏమంటారు ఏ బ్రాంచ్ అని. ఆ బ్రాంచ్ కొట్టినా. దాని తర్వాత ఐడిబి అని కొట్టినా. దాని తర్వాత అకౌంట్ నెంబర్ కొట్టినా. ఇంకా డైరెక్ట్ తీసేసుకున్నాడు. అప్పుడు తీసుకునేటప్పుడు పైన అంటే టిక్ అని ఏమన్నా పడింది? టిక్ అంటే డబ్బులు పడతానే గ్రీన్ టిక్ పడిపోయింది. డబ్బులు కొట్టేసినామని. అయిపోయినట్టేనా దాని పని? మామూలుగా అయితే 4 కొట్టాల్సింది 0 పడిపోయినట్టు. 04 కొట్టాల్సింది. ఆడ 04 మిస్ అయింది. 71704 ఉంది కదా, ఆ 04 ఒక్కటి మిస్ అయింది. ఆ 2 మిస్ అయినాయి. 04 ఆ 04 తర్వాత 4 సున్నాలు ఉన్నాయి. అవి కొట్టేసిన. అవి మిస్ అయినాయి. ఆ 2 ఒరిజినల్ అకౌంట్లో 04 ఉంటుంది మధ్యలో. గంగరాజుని అడిగింటే ఏ నెంబర్ అయితే తెలియదురా నీకు పెట్టినాను, ఫోన్ చేసి బిజీగా వచ్చింది. ఇప్పుడు సీనుని అడిగినావా ఏమన్నా? మన దగ్గర నెంబర్ లేదు కదా. మామూలుగా ఆ రోజు గంగరాజు బ్యాంకులో అడుగు ఏమంటారో ఈ మారిగా ఉంటాయి అంకెల్ అని. ఉంటాయి నా 2 అటు ఇటుగానే ఉంటాయి. సరేలే ఇంకేం చేద్దాం. అదేదో సామెత ఉన్నాడు హిందీలో, నీకు తెలిసి అతను నువ్వన్నా చెప్పు దాని సామెత. ఆ సామెత కుజాత గాన్ మారాతో గుజేగాత గదా అనేది అంటాడు ఏదో. అట్ అయిపోయింది నా పరిస్థితి. బ్యాంక్ పని చేయలేదని ఆమె నిన్న మా మేడం డబ్బులు వేసింది. ఆ బ్యాంక్ పని చేయలేదు పాప. ఆమె డబ్బులు ఆమెకి ఇద్దామని చెప్పి నా దాంట్లో కొట్టుకుంటే అది నెంబర్ నేను ఏ వాళ్ళతో మాట్లాడతాను ఫోను పక్కన కొట్టేసిన. సరే పొద్దున్నే డబ్బులు వచ్చిందేమో చూసుకుంటే ఫోన్ పేలు ఏడొచ్చిందా రాలా. పోయి నెంబర్ చెక్ చేస్తే 2 నెంబర్లు తప్పైనాయి. సరే ఎడిట్ చేద్దామని చెప్పి ఎడిట్ ఆప్షన్ కొడితే రాలా. 50 రియాలు కొడితే ఎడిట్ ఆప్షన్ ఇచ్చినాడు. సరే ఎడిట్ ఆప్షన్ కొడితే ఓటీపీ పంపించేసాడు లెక్క. గోవిందా ఓం సుందరపల్లి. మొత్తానికి బొక్క అయితే పడింది. ఇక్కడ బ్రాంచ్లో పోయి అడుగుదామంటే మళ్ళీ మా ఇంటి దగ్గర లేదు, మళ్ళీ దూరం పోవాలి. మళ్ళీ దానికోసం మేడం అడగాల. నేను గొమ్మను ఉండకంట ఊరినే గెలికి నెత్తిని వేసుకున్నాడు నాది. అన్నీ కరెక్ట్గా కొట్టి ఆ 2 నెంబర్లు మిస్ చేసిన ఫోన్ మాట్లాడతా. సరే 116 రియాలు పోతే పోయింది అనుకుంటే మళ్ళీ పొద్దున్న 50 అదొక 16 66 రియాలు పోగొట్టుకున్నా. బా స్వామి నా దరిద్రం చూడు స్వామి. ఇప్పుడు మనము అంకెల్ తక్కువ కొట్టా కూడా ఈ క్విక్ పే వాడు యాక్సెప్ట్ చేసుకున్నాడు అంటే ఆ అకౌంట్ ఉండదని అర్థం. ఒకవేళ ఆ అకౌంట్ లేకపోతే నీకు వెంటనే చూపించేస్తుంది అకౌంట్ నెంబర్ రాంగ్ అని. కానీ రాంగ్ అనేది నాకు రాలా ఆప్షన్. డబ్బులు కొడితేనే ఇంటూ మార్క్ అదే కరెక్ట్ మార్క్ పడిపోయింది. సో డబ్బులు అయితే కట్ అయిపోయింది. నిన్న కట్ అయిపోయింది చూడు. నిన్న ఇది వచ్చి చూపిస్తా ఉండు. ఇది వచ్చి నిన్న కొట్టినా. ఈరోజు వచ్చి పొద్దున కొట్టినా 66 రియాలు. 4400 ఎవరికో పండగ. సంక్రాంతి శుభాకాంక్షలు బ్రో. ఒకవేళ ఈ వీడియో నువ్వు చూస్తా ఉన్నట్టయితే నా తరపున నీకు భోగి సంక్రాంతి కనుమ పండగ చేసుకో. ఏం చేయలేము. ఒకవేళ రిటర్న్ వస్తే మళ్ళీ అప్డేట్ ఇస్తా. మళ్ళీ తప్పుగా అనుకోకండి. రిటర్న్ వస్తుందని నేను అనుకుంటున్నా, నా ఆశ. ఎందుకంటే కష్టపడిన సొమ్ము యాడిపోతుంటారు కదా పెద్దోళ్ళు. సో రిటర్న్ వస్తే చూద్దాం, లేదంటే ఏం చేయలేము. సంక్రాంతి శుభాకాంక్షలు బ్రో అంతే. ఇప్పుడే ఒక వీడియో చూసిన, ఎవరికైనా పొరపాటున మనం డబ్బులు వేస్తే ఓకే
तो यहाँ पे जो है लोडिंग लेता है, उसके बाद देखेंगे कैंसिल ट्रांसफर। ఇప్పుడే ఒక వీడియో వచ్చింది బా. అట్టే మా వాడు కూడా మెసేజ్ చేశాడు, మా ఫ్రెండ్, అదే మా వాడు రాజా. ఏమనంటే నా ఒకవేళ ఆ నెంబర్ తప్పైనా కూడా అమౌంట్ కట్ అయ్యి వెళ్ళిపోతుందంట. మళ్ళీ 2 days 3 days రిటర్న్ పడుతుంది అని చెప్పాడు. సాలేనైనా అతను చెప్పినాడు, మా వాడు చెప్పినాడు. ఇప్పుడు तो जो भी आपने गलती से दो पैसा किसी के अकाउंट में भेजा है, यहाँ पे कैंसिल हो जाएगा। క్యాన్సిల్ मैंने చేసేయచ్చంట सही బా. अकाउंट पे भेजा है, मैं आप लोगों को बताने के लिए इस वीडियो को ఇప్పుడు बनाया है। మనము క్విక్ పేలో చెక్ చేద్దాము అది ఉందో లేదా ఆప్షను. దేవుడా ఉండాలైనా స్వామి. ట్రాన్స్ఫర్ క్విక్ పే మేనేజ్, ఇది కాదు క్విక్ పే. దేవుడా ఈ ఆడపోయినవరా నాయన నువ్వు, ఉంటా స్వామి. अब जैसे क्लिक करते हैं तो उसी पे क्लिक कर, ट्रांजैक्शन हिस्ट्री पे क्लिक कर ట్రాన్సాక్షన్ दीजिएगा। హిస్టరీ ఈడేనాది, ట్రాన్సాక్షన్ హిస్టరీ లేదే. అకౌంట్ మేనేజ్మెంట్ స్వామి. అకౌంట్ మేనేజ్మెంట్, అకౌంట్ ట్రాన్స్ఫర్, ఇది ఫస్ట్ది. ఇది కొట్ట దీన్ని, ఏంది రాలేదా, సేవ్ చేంజ్ రాలేదా, ఎట్లా బా ఇది. तो यहाँ पे आप जैसे क्लिक करते हैं तो जो भी आप నాకు లేదు ఇక్కడ ట్రాన్స్ఫర్ అని, అదే క్యాన్సిల్ అని. ఇదో డబ్బులు కొట్టింది స్వామి. చూస్తా 24 గంటల లోపల కొట్టేయచ్చంట, చూస్తా. దొరికిందియా ఏంది ఇది. ఒరే క్యాన్సిల్ అడుగుతా ఉంటా స్వామి, ఏదో నొక్కేస్తాను నేను. రద్దు కారణం అన్నది, ఓకే దీన్ని నొక్కాలా. లాగిన్ అవుట్, కాస్ట్ ఆన్ లాగిన్ విత్ బెనిఫిట్, రాంగ్ బెనిఫిషియరీ డీటెయిల్స్, కాదు డీటెయిల్స్ కాదు, అకౌంట్. కస్టమర్ ఉంటా స్వామి, దీన్ని తెలుగులో పెట్టుకునేది మేలు. కస్టమర్ పాటున ట్రాన్సాక్షన్ చేయబడి, ఒరే ఈ ఆప్షన్ ఎంచుకున్నాం. నెంబర్ అడుగుతుంది, ఏ నెంబర్ పెట్టాలి బా, నా నెంబరా, ఎంటర్ మొబైల్ నెంబర్. చూద్దాం ఈ నెంబర్ తీసుకుంటే కన్ఫామ్ అయిపోవాలి. దేవుడా అమ్మయ్యా, ఇది అయిపోయింది. నిన్న కొట్టింది రాయా, రమ్మ ఒకటైతే అయిపోయింది. టోటా అంటే పొద్దున కొట్టింది, మెసేజ్ కూడా వచ్చింది. సో పొద్దున కొట్టింది అది. ఇప్పుడు నిన్న కొట్టింది, నిన్న 13, ఇదే రా నిన్న ఇది 18. ఎస్ బా, కస్టమర్ మిస్టేక్ అయ్యా, రిసీవ్ ఉంటా కన్ఫర్మ్ చేసి 10 మళ్ళీ చూసాం. అమ్మయ్యా, ఇప్పుడు 2 అయితే క్యాన్సిల్ చేసిన, చూద్దాం వస్తుంది రాదా. అమ్మా నిజంగా యూట్యూబ్లో ప్రతి ఒక్కటి దొరుకుతుంది స్వామి. ఇది కూడా మెసేజ్ వచ్చింది, దీన్ని మనము చూద్దాం ఏం చెప్తున్నాడు. అరబ్బీలో పెట్టున్నాడు, దీన్ని మనం అరబ్బీలో నుంచి తెలుగులో కూడా. ప్రియమైన వెంకటేష్, మాకు మీ ఆర్డర్ నెంబరు డబ్బు బదిలీ సంబంధించింది, త్వరలో చెల్లింపు, తీర్మానం కోసం ఈరోజు ఎన్ని డేటు, 5 రోజులు పడుతుందంటయ్యా. విచారణ కోసం దయచేసి. అమ్మయ్యా, కష్టపడిన సొమ్ముయా యాడికి పోదియా. సో మొత్తానికి యూట్యూబ్లో వీడియో చూసిన, నిజంగా ఈడి వీడియోకి లైక్ కొట్టాలి మనం. లైక్ రా, కామెంట్ కూడా రా నీకు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. బా చూద్దాము, 5 రోజుల తర్వాత అనింది, 19వ తేదీ అంట. చూద్దాం ఏమవుతుందో. మొత్తానికి రిటర్న్ అయితే వచ్చేసి కొట్టేసిన. రాజాకు కూడా చెప్పేద్దాం.
రాజా, హలో. అది 24 అవర్స్ లోపల ఒకవేళ మనము ట్రాన్సాక్షన్ అదే ఏమంటారు ట్రాన్స్ఫర్ చేసినాం కదా, డబ్బులు బదిలీ చేసినాం కదా, దాన్ని యాప్లోనే క్యాన్సిల్ కూడా కొట్టచ్చు. అది క్యాన్సిల్ కొట్టినా చూద్దాం ఏమవుతుందో. 5 రోజులు టైం తీసుకునింది. సరేలే, అదేలే చెప్దామని చేస్తే. సరేలే. మేడం ఈరోజు చాలా లేట్ చేసేసింది, ఇంకా రాలా. 2:15 టైము. ఈరోజు ఏమో చాలా లేట్ అయిపోయింది. రావడమే లేట్గా వచ్చింది మేడము, 12:30కి వచ్చింది. నేను వచ్చేప్పుడు నీళ్ళు కూడా తెచ్చుకోవాలి. అన్ని చోట్ల చలి కాస్తా ఉంటాయి, ఈడ మాత్రం ఎండ వాంచాడు వేస్తుంది. ఈ ఎండ దుమ్ము లేవేస్తుంది. ఈ టైంకి కోయట్లో కూడా ఫుల్ చలి ఉంటుంది, అంటే ఈ కాలం. ఈడేమో ఎండాకాలం ఉంటున్నది ఇది. అందుకే ఏసీ వేసుకొని కూర్చోమన్నా, ఎట్టయితే అట్టయింది, ఎప్పుడైనా రానిలేదు. ఇప్పుడు వచ్చినాము 2:40 అయింది టైము. మామూలుగా ఎందుకో ఇంత లేట్ చేయదు మేడము, కానీ ఏమో తెలియదు, చాలా లేట్ అయింది. 2 గంటల సేపు. బ్యూటీ పార్లర్ పోయినా ఒక అర్ధగంట గంటకాలు వచ్చేస్తుంది. అందులో పోవడం కూడా లేట్గా పోయింది, అందుకే లేట్ అయినట్టున్నది. అప్పుడే ఆమె ఫోన్ చేసింది, ఇప్పుడు వచ్చినా అప్పుడే ఆమె ఫోన్ చేసింది. ఇంకొక ఆమె అన్నం తిని బండి స్టార్ట్ చేయాలి. ఏమన్నా ఇచ్చారో నాకు తెలిసి నేను ఇచ్చిన అన్నం ఇచ్చారు అనుకుంటున్నా, కప్షా. ఎందుకంటే దండిగా ఇచ్చారు, అది మిగిలిపోతుంది. అదే ఇచ్చారు, అదైనా కూడా బాగానే ఉంటుంది, తినేద్దాం. అమ్మ తల్లి, టైం అయిపోయింది, మళ్ళీ ఉన్నది ఇంకొక మా మేడం ఇప్పుడే కదా లోపలికి పోయింది, వచ్చి మా మేడం తీసుకుంది గిన్నెలు. వాళ్ళు ఏందో వాళ్ళు రానారు, ఇప్పుడు ఇద్దరున్నే కూడా రావడంలో బయటికి. లేదు లేదు ఇక ఫ్రెష్గా ఇచ్చినారు, కప్షా కాదు, తెల్లన్నము చికెన్ కూర చేసింది, సలాడ్, చికెనేలే. ఈ అన్నం ఇది ప్లాస్టిక్ అన్నం, ఇంకేం చేయాలా, తప్పదు, అదే తిన్నాను. బిన్న తినేసి మళ్ళీ రెడీగా బండి స్టార్ట్ చేయమని రెడీగా ఉన్నది, కిందనే ఉన్నది. ఈ అన్నం నాకు ఎక్కువ తినబుద్ది కాదు, అందుకే ఒకరోజు తీసి పెట్టుకున్నా, ఆ పక్క పెట్టేసిన. ఇది ఏందో చికెను, ఇందో ఆకేసి చేసినారు మా చికెనే, ఇందో ఆకేసినారు. ఇది సలాడ్. ఈరోజు చూద్దాం దీని టేస్ట్. తినేస్తానే స్టార్ట్ చేయాలి. గుడ్డు కూడా వేసాను దీంట్లో, పైన గుడ్డు, ఇదంతా గుడ్డు, కానీ ఇదంతా గుడ్డు. రెడీ చేద్దామా. ఆకేసినారు, భలే ఉన్నది. మునగాకు ఏదో కానీ చాలా బాగుంది, సూపర్ ఉంది టేస్ట్. ఇప్పుడు ఇచ్చినారు అన్నం, తినద్దా? ఆడికి బిన స్పీడ్గా తింటా నేను. తినే లోపల ఫోన్ కొట్టిందా, వాళ్ళు లేట్ చేశారు ఇచ్చేది, నన్ను ఏం చేయాలి. అయిపోయిందా లేదా ఇంకే అంట. అయిపోయింది మేడం అంటే ఏడికి పోతుందో, 3 గంటలకు పోతుంది. అది కూడా తిన్నావా లేదా, తినేసి పోదామనింది, తినేసి తీసుకొని పోతుంది. అడిగి తీసుకొని పోతుందో చూడాలి. కరెక్ట్గా ఇప్పుడు 3 అయింది. బండిలో కూర్చొని పిర్రలు నొప్పి వీడికైతే వచ్చింది, దీనిలోకి అయితే పోయింది మేడము. కరెక్ట్గా ఈయన ఎదురుగా ఉండే కాడే పెట్టినా బండి. ఆ బండిలో కూర్చోవాలన్నా కూడా ఎండ ఎదురుగా పడుతుంది. ఎన్ని గంటలకు వస్తుంది ఏమో, అన్నం తిన్నా కదా, 5:30 6 అవుతుంది ఈజీగా. ఎప్పుడైనా రాని ఇంకా. నాకైతే పానం చచ్చిపోతుంది స్వామి, కూర్చొని బండిలో. ఇప్పుడే ఇంటికి వచ్చినాము, 5:30 అయింది. ఫుల్ ట్రాఫిక్. మేడం ఏమో భిన్న వచ్చింది, కానీ ఆ రోడ్డు మొత్తం ఫుల్ ట్రాఫిక్ ఉన్నింది. మేడం ఏమో 4:30కే బయటకు వచ్చేసింది, ఇంటికి వచ్చేప్పటికి 5:30. ఫుల్ స్వామి, నేను తలకాయ నొప్పి అయింది నాకు. మళ్ళీ డ్యూటీ. నేను వచ్చినా కదా టైలర్ షాప్లో, ప్యాంట్లో
అవి తీసుకురావాలా? ఎట్టా 10 రియాలు ఇచ్చినారు, నా దగ్గర ఉండే పొడిసి వెళ్ళారా, ఒక 10 రియాలు ఆయనకి ఇచ్చేసి 10 రియాలు నేను పెట్టుకుంటాను నోటు. చూడ చిల్లరంతా ఎట్టున్నదో. ఈ బండి పోయేటప్పుడు కూడా గలగల గలగల అంటుంది సౌండ్ ఇది. అందుకే దీన్ని ఒక 10 రియాలు ఇచ్చేస్తా ఆయనకి. దీనిలో ఒక 10 రియాల నోటు మనం పెట్టుకునేస్తాం. ఇది బెస్ట్. చూద్దాం ఏమంటాడు. భాయ్ సాబ్ క్యాలే ఇచ్చేయంగా 10 రియాలు సేఫ్. మూడు మిషన్లు గొడవలేమో దాన్ని మరి కవర్లలో పెట్టాను. నెట్ కూడా ఉన్నాయి అక్కడ. ఏం మాట్లాడాల, ఏం అదైతే డబ్బులు కదా తీసుకునేసారు. మనకి ఒక 10 రియాలు మిగిలిపోయినాయి. చిల్లర తగ్గిపోయింది అనమాట దీంట్లో. లేకపోతే ఇదంతా చిల్లర గుడుగుడు గుడుగుడు అంటుంది పోయేటప్పుడు దవలో. మళ్ళా డ్యూటీ, ఇదే ఫైనల్ డ్యూటీ అనుకుంటా. నాకు మా మేడం డ్యూటీ ఒకటి, మా చిన్న మేడం డ్యూటీ ఒకటి పడుతుంది. ఇంక అన్నీ సింగిల్ డ్యూటీలే పడతాయి. తోఫిక్ భాయ్ కూడా ఆశ్చర్యపోతున్నాడు, ఏంది స్వామి ఇంతకుముందు ఉన్న డ్రైవర్కి ఇన్ని డ్యూటీలు పడేవి కాదు, నీకెందుకు ఇన్ని డ్యూటీలు పడుతున్నాయి, ఏంది స్వామి అంటాడు. మామూలే బ్రో, అంటే ఇంతకుముందు ఉన్న డ్రైవర్ కొద్దిగా మెతకంట, సో అంతగా వాడేవాళ్ళు కాదంట. మనల్ని వేసి రప్ప 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 కోసారు. తోఫిక్ భాయ్ షాక్ అయిపోయినాడు. వాడు 3 ఏళ్ళు ఉన్నాడు, 3 ఏళ్ళలో నేను ఎప్పుడు చూడలే ఇన్ని డ్యూటీలు చేసింది, నీకు మాత్రం బాగా జ్యూస్ పిండుతుంది మీ మేడం అని. చూసినారా ఇది, ఇది బ్యాండ్ దోమలు కొట్టుకుంటా. ఓహో, ఇది వేసుకుంటే దోమలు కొట్టవేమో. 10 రియాలు, ఇది 79 రియాలు కట్టేమో. ఇది దొరికేసినాయి అన్నీ, మొత్తం కలిసి 120 రియాలు. ఎంత పెద్ద బిల్లు ఉన్నది చూడు. పోతా కుబూస్ తీసుకోవాలా, నాకు నేను చేసుకోవాలి. రూమ్లో పూల్ ఉంది, ఒక డబ్బా చేసుకుంటా. చెప్పాలంటే నాకు ఇట్లా డ్యూటీలు పడ్డమే చాలా మేలు, ఎందుకంటే వీడియో కంటెంట్ వస్తుంది అనమాట నాకు, అంటే బయట అంతా చూపించచ్చు. సో అందుకే నాకు ఇంట్రెస్ట్ ఉంది అనమాట డ్యూటీలు పడితే. డ్యూటీలు పడకపోతే రూమ్లో కూర్చుంటే అస్సలు నాకు భలే తలకాయ నొప్పి వస్తుంది తెలుసా, భయంకరమైన తలకాయ నొప్పి వస్తుంది. ఎప్పుడు డ్యూటీ పడుతుంది అని. నాకు డ్యూటీలు పడతా అంటే నాకేం ఇబ్బంది ఏం లేదు, బాగుంది. ఈ జమియాలో కూడా ఒక 10 రియాలు అయితే అయిపోయేస్తా. ఆడికి కార్లో ఉండే చిల్లర అంతా అయిపోతుంది. 10 రియాలు అయిపోయేద్దాం అనుకుంటే 4 రియాలు అయినాయి. ఒక కుబూసు, ఒక బ్రెడ్, ఒక కూల్ డ్రింక్ కూడా తీసుకున్నా, అయినా కూడా 4 రియాలు అయినాయి. అంటే బ్రెడ్ ఒకటి రియాలు, కుబూస్ 1 రియాలు, బ్రెడ్ 1 రియాలు, ఇదేమో 2 రియాలు కూల్ డ్రింక్. సలాం అలైకుం ఆకు బుక్రా ఏ బిమాయా. ట్యాంకీలో నీళ్ళు అయిపోయినాయి, ఆర్డర్ కూడా పెట్టేసిన. ఇదే నేను తెచ్చుకుంది, ఇది రియాల్, ఇది 6 ఉన్నాయి. ఇది కూడా రియాలే, దీంట్లో 4 ఉన్నాయి. లావులావుటి కానీ అయితే సన్నవి లేవు, అందుకే దుబాయ్ తెచ్చుకుని. ఇంక ఇది కూల్ డ్రింక్ తెచ్చుకుని. పూలు అయితే చేసిన, కద్దామకు ఫోన్ చేసిన, పూలు చేస్తామా తింటావా అని. తింటాలే అనింది. అంటే 2 ఉన్నారు కదా, ఇద్దరికి చెరొక కుబూసు పూలు వేయిస్తా. 2 కుబూసులు, వాళ్ళకి 2 నాకు 2. ఇది దీంట్లో 4 ఉన్నాయి. ప్రతిసారి తోఫిక్ బ్యాగే కాదు పాపం వాళ్ళకి కూడా పెట్టాలని పెడదాం అనుకున్నాను. పాపం తోఫిక్ బ్యాగ్ అదే పనికి వచ్చినాడు ఇప్పుడు, కానీ నేను అడగల ఆయన్ని, ఎందుకంటే పాపం వాళ్ళకి మాట ఇచ్చేసిన. వాళ్ళకి మాట ఇవ్వకంటామంటే తోఫిక్ బ్యాగే పెడుతున్నాం, అందుకే వాళ్ళకైతే వేసిస్తా. వాళ్ళు ఈ కారం తింటారు. ఆమె అయితే తింటుంది, కొత్త ఆమె పాత ఆమె కారం ఎక్కువ తిందు, భయపడుతుంది ఈ కారం చూసి. ఇది వేడిగా ఉన్నది, ఇప్పుడు వేసినారంటే కడుపులో భలే ఉంటుంది. నచ్చదు వాళ్ళకి. దిస్ 2 కుబూస్ అత్యాద ఇట్నే హాఫ్ అన్ వాళ్ళకైతే ఇచ్చేసిన. ఇంకా మనం వేసుకుని తిన్నాం.
ఇది ఫ్రెష్గా ఉన్నాయి కుబూసులో. దీన్ని మళ్ళీ కాల్చినాం అనుకో గట్టిగా అయిపోతుంది. అందుకే ఏం కాల్చాల్సిన అవసరం లేదు. పూలు దీని మీద వేద్దాం, కుబూసు మెత్తపడుతుంది. ఇది మనం చేసిన పూలు. నిన్న వాళ్ళకన్నా ముందు మనం టేస్ట్ చేద్దాం ఎట్లుండాలి. బాగాలేదనుకో వస్తారు ఇంకోళ్ళు కారంకి. బాగానే ఉంటుంది, కాలిపోతుంది. బాగానే వచ్చింది కానీ కొద్దిగా కారం ఉంది. ఇంకా ఉండాలి. పాపం తోఫిక్ బైక్ కూడా ఇద్దాం. అదే పనిగా రూమ్లోకి వచ్చినాడు. ఒక కుబూస్ ఇస్తా, నేను ఒక కుబూస్ సరి పెట్టుకుంటా. బాగుంది. నా పానం ఉండదు, ఒక్కరోజు ఇయ్యాల. तौफिक भाई इधर आओ, ओपन करो। 12 दिन में क्या हुआ? ये तुम्हारा। अरे नहीं मैंने खाया, पकड़ो। मैंने खा लिया। तुम पकड़ो। क्या बोल रहे हो भाई? पकड़ो, कोई मुश्किल नहीं। अरे भाई तुम क्या कर रहे हो? मैं रात को थोड़ी खाता हूँ। खाओ बुड्ढी, वो कदम देखो आएगा एक 5 मिनट। हाँ వెల్కమ్. డ్యూటీలు అయితే అయిపోయినాయి. నిన్న పెట్టిన వీడియోలో రిటర్న్ ఇచ్చిన, మళ్ళీ టైలర్ షాప్లో ఇచ్చిన. మా మేడం మొత్తం ఎన్ని కవర్లు ఇచ్చిందో నాకు కామెంట్ చేసేయండి. చూశారు కదా ఈరోజు జర్నీ. వీడియోలు అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్ బాయ్.